వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో త్రిభుజాల సరూపకత నియమాలైన కోణము 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 నియమం గురించి నేర్చుకుందాం. దీని సిద్ధాంతం 8.3గా ఇవ్వడం జరిగింది. రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి అనే అనుపాతంలో ఉంటాయి. ఇంకా ఆ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. అంటే ఈ కోణము 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 సరూపకత నియమాన్ని మనము ఇది నేర్చుకోవడానికి ముందు మనము దీనికోసము ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి మనకు ముందుగా కొన్ని విషయాలని కింది తరగతుల్లో నేర్చుకున్న విషయాలని మనము ఒకసారి గుర్తుకు చేసుకుందాం. ఏంటి ఆ క్రింది తరగతిలో నేర్చుకున్న అంశాలు అంటే త్రిభుజాల సర్వసమానత నియమాలు. వాటి గురించి ఒకసారి చూద్దాం. త్రిభుజాల సర్వసమానత నియమాలుగా భుజము కోణము భుజము SAS కాంగ్రియన్సీ రూల్. రెండవది కోణము భుజము కోణము యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రియన్సీ రూల్ అని భుజము 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 SSS. నాలుగవది లంబకోణము కర్ణము భుజము రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్ కోణము. ఐదవది కోణము కోణము భుజము AAS. మనము ఈ సర్వసమానత నియమాలని మనం 9వ తరగతిలో నేర్చుకుంటాము. మనము ఇక్కడ ఈ మొదటి రెండింటిని నేను SAS కాంగ్రియన్సీ రూల్ ASA కాంగ్రియన్సీ రూల్ ని ఈ రెండింటిని మనము ఈ సిద్ధాంతం యొక్క నిరూపణలో మనం ఉపయోగిస్తాం కాబట్టి అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి భుజము కోణము భుజము భూ కో భూ దాని SAS. ఏంటి రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజములోని రెండు భుజాలు వాటి మధ్య కోణము. అంటే రెండు త్రిభుజాల్లో ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే ఆ ఒక త్రిభుజంలో రెండు భుజాలు మరియు వాటి మధ్య కోణము. రెండు భుజాలు వాటి మధ్య కోణము వరుసగా రెండవ త్రిభుజములోని సదృశ్య భుజాలు వాటి మధ్య కోణానికి సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అనేది భుజము కోణము భుజము యొక్క సర్వసమానత నియమం. రెండవది కోణము భుజము కోణము ASA. ఏంటి రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజములోని రెండు కోణాలు వాటి మధ్య భుజం. ఇంతకుముందుకేమో రెండు భుజాలు వాటి మధ్య కోణం అనుకున్నాం. ఇక్కడ ఏంటి ఒక త్రిభుజంలో రెండు కోణాలు వాటి మధ్యలో ఉన్న భుజము వరుసగా రెండవ త్రిభుజములోని సదృశ్య కోణాలు వాటి మధ్య భుజానికి సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అనే ఈ రెండు సర్వసమాన నియమాలని ఈ సిద్ధాంతంలో మనం ఉపయోగిస్తాం కాబట్టి నేను ఒకసారి గుర్తుకు చేయడం జరిగింది. ఈ సిద్ధాంత నిరూపణకు నేను చెప్పాలనుకున్న మరొక అంశం ఏంటంటే మనము త్రిభుజం ABCలో DE అనేది BC భుజానికి సమాంతరంగా ఉంది అనుకుంటే DE అంటే ఏంటి BC భుజానికి సమాంతరంగా ఉంటే మనం ఏం రాస్తాం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుంచి అని ఈ ఏదైనా భుజానికి సమాంతరం గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుందని రాస్తాం. అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం AD/DB = AE/EC. నేను ఇదే అయినా రాయొచ్చు లేదా డైరెక్ట్ గా మనము AD/AB = AE/AC అని కూడా దీన్ని ఈ బాక్స్ లో ఉన్న అంశానైనా తీసుకోవచ్చు మన అవసరం కొద్ది. అంటే ఏంటి AD/DB = AE/EC అయినా అది ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఒకవేళ దీన్నే కొన్ని మార్పులు చేస్తే మనకి ఏమొస్తుంది AD/AB = AE/AC. అంటే AD/AB = AE/AC కి సమానం. అది ఎలానో చూద్దాం. అంటే ఏంటి మనకు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం దీని నుంచి మనము ఏంటి AD/DB = AE/EC కదా. ఇది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనము ఈ విధంగా తీసుకుంటాం. దీనే మనము DB/AD = EC/AE రాసుకోవచ్చు కదా. అయితే AD/DB = DB/AD EC/AE.
ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇరువైపులా 1ని యాడ్ చేద్దాం. డిబి బై ఏడి ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ ఈసీ బై ఏఈ ప్లస్ 1. ఏమవుతుంది ఎల్సిఎం తీసుకుంటే డిబి ప్లస్ ఏడి బై ఏడి ఈసీ ప్లస్ ఏఈ ఇంటూ 1 ఏఈ బై ఏఈ. చూడండి డిబి ప్లస్ ఏడి, డిబి ప్లస్ ఏడి అంటే ఏంటి, ఏబి కదా. దిస్ ఈజ్ ఈక్వల్ ఏబి బై ఏడి. న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుంది, ఏడి ప్లస్ డిబి అంటే ఏబి కదా. ఇప్పుడు ఈసీ ప్లస్ ఏఈ, ఈసీ ప్లస్ ఏఈ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏఈ. చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఏసీ. ఇది సేమే కదా, సేమ్ వచ్చింది కదా. అదే మనము త్రిభుజం ఏబిసిలో డిఈ ప్యారలల్ టు బీసీ అయినా ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీ, లేదా ఏడి బై డైరెక్ట్ గా ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఏసీ అని కూడా తీసుకోవచ్చు. మనం ఈ సిద్ధాంతంలో ఈ అంశాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది ముందుగా. ఇప్పుడు సిద్ధాంతంలోకి వచ్చినట్లయితే ఏంటి, రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఇంకా రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు. అంటే మనం సిద్ధాంతాన్ని చూసి మన దత్తాంశముగా, అంటే రెండు త్రిభుజాలు అన్నాడు, నేను ఒక త్రిభుజం ఏబిసి ఇంకొక త్రిభుజం డిఎఫ్ గా తీసుకున్నాను. ఇందులో త్రిభుజం ఏబి దత్తాంశంగా ఏం రాసుకున్నాం, త్రిభుజం ఏబిసిలో కామా డిఎఫ్ లో, త్రిభుజం ఏబిసి కామా త్రిభుజం డిఎఫ్ లో అనురూప కోణాలు సమానంగా ఉంటే అన్నాడు. అనురూప కోణాలు సమానంగా ఉంటాయి అంటే ఏంటి, యాంగిల్ ఏకి అనురూప కోణము యాంగిల్ డి, యాంగిల్ బికి అనురూప కోణము యాంగిల్ ఈ, యాంగిల్ సికి అనురూప కోణం యాంగిల్ ఎఫ్ అన్నమాట. అయితే సమానంగా ఉంటే మనం ఏమని ప్రూవ్ చేయాలి, సారాంశం ఏంటి, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్. మరి త్రిభుజం అనేది రెండు త్రిభుజాలు ఎప్పుడు సిమిలర్ గా ఉన్నాయంటాము అంటే అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి. అంటే మనము త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్ అనాలంటే మనకి ఏం సాటిస్ఫై చేయాలి, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. అంటే ఈ భుజము బై ఈ భుజము, ఈ భుజము బై ఈ భుజము అన్ని కూడా ఒకే నిష్పత్తిలో ఉండాలి. అంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏసీ బై డిఎఫ్ అని నిరూపించాలి. అయితే మరి ఇక్కడ ఈ రెండు భుజాలను ఏబి కామ డి అనే రెండు భుజాలను చూసినట్లయితే అనురూప భుజాలని ఏబి అనే భుజము డిఈ కన్నా తక్కువ ఉండొచ్చు, లేదా ఏబి అనే భుజము డిఈతో సమానంగా ఉండొచ్చు, ఏబి అనే భుజము డిఈ కన్నా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ మూడు సందర్భాలలో మనము ఈ సిద్ధాంతాన్ని నిరూపించాల్సి ఉంటుంది. అందుకే దీని నిరూపణను మూడు సందర్భాలుగా నిరూపిస్తాం. ఏంటి అవి, ఒకటి ఏబి లెస్ దాన్ డిఈ, అంటే ఏబిసి అనే త్రిభుజంలో ఏబి భుజం అనేది డిఈ భుజం కన్నా తక్కువ ఉంటుందని తీసుకొని మనము దీన్ని నిరూపిస్తాం. తర్వాత రెండవ సందర్భం ఏంది, ఏబి భుజము ఈ త్రిభుజం ఏబిసిలోని ఏబి భుజము దీనికి అనురూపంగా ఉన్న భుజము డిఈ రెండు సమానం అని తీసుకొని రెండవ సందర్భంగా తీసుకొని నిరూపిస్తాం. తర్వాత మూడో సందర్భం ఏబి అనే భుజము డి అనే భుజం కన్నా పెద్దది అని చెప్పి తీసుకొని మనము నిరూపిస్తాం. మూడు సందర్భాల్లో నేను మొదటి సందర్భాన్ని తీసుకుంటున్నాను. ఇంత ముందుకు రాసుకున్న అంశాలను మొత్తాన్ని కూడా బోర్డుని మొత్తం క్లీన్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రాసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు. ఏంటి, మొదటి సందర్భాన్ని నేను తీసుకుంటాను. ఏంటి, ఏబి లెస్ దాన్ డిఈ. మనం మూడు సందర్భాల్లో ఏబి లెస్ దాన్ డిఈ అని అనుకున్నాము. ఏబి ఈజ్ ఈక్వల్ డిఈ, ఏబి గ్రేటర్ దాన్ డిఈ. ఇప్పుడు ఏబి లెస్ దాన్ డిఈకి ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. ఇంత ముందుకు ఫిగర్ అది వేరు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఏబి లెస్ దాన్ డిఈ కాబట్టి ఏబి అనేది డిఈఎఫ్ భుజంలో డిఈ కన్నా తక్కువ ఉంటే అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి, ఏసి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అగునట్లు డిఈ పై పిని డిఎఫ్ పై క్యూని అనే బిందువులను గుర్తించి పి కామ క్యూలను కలపాలి. అంటే లెస్ దాన్ అన్నప్పుడు ఈ ఏబి అనేది డిఈ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఇది ఎంతవరకు ఉంటుందో దాదాపు మనము దీని మీద ఒక బిందువుని తీసుకొని పి అనే బిందువు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి అయ్యేటట్లుగా పి అనే బిందువును డిఈ పై గుర్తించాలి.
మళ్ళీ తర్వాత ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అయ్యేటట్లుగా క్యూ అనే బిందువును డిఎఫ్ పై గుర్తించాలి. ఇప్పుడు గుర్తించిన తర్వాత ఏం చేయాలి, పిని క్యూని కలపాలి. ఓకేనా. ఇప్పుడు త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం డిపిక్యూ లో చూడండి, త్రిభుజం ఏబిసి త్రిభుజం డిపిక్యూ లో ఏంటి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి మరియు ఇంకేంటి ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ. ఎందుకు, ఇది ఏబి ఎంత ఉంటుందో డిపి అంతే ఉండే విధంగానే పి అనే బిందును డి పై గుర్తించాం. ఏసీ ఎంత ఉందో డిక్యూ అదే విధంగా అయ్యేటట్లుగా క్యూ అనే బిందును డిఎఫ్ పై గుర్తించాం. ఇప్పుడు ఆల్రెడీ ఈ కోణము అనేవి త్రిభుజము ఏబిసి డిఎఫ్ లో అవి ఏంటివి, అనురూప కోణాలు. అది ఇవ్వడం జరిగింది దత్తాంశంలోనే. అంటే ఏమైంది, అనురూప కోణాలు సమానమైతే మనము ఏమని నిరూపించాలి, అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది లేదా ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయని నిరూపించాలి. అంటే నేను ఏం చేశాను, ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని రాశాను. ఇప్పుడు మనం ఇంత ముందుకే తీసుకున్నాం, ఏబి లెస్ దాన్ డి అయితే ఏబి ఈజ్ ఈక్వల్ డిపి అయ్యేటట్లుగా పి అనే బిందును డి పై గుర్తించాము. ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అయ్యేటట్లుగా క్యూ అనే బిందును డిఎఫ్ పై గుర్తించాము. చూడండి, ఇవి రెండు భుజాలు, ఏబి ఈజ్ ఈక్వల్ డిపి, ఏసీ ఈజ్ ఈక్వల్ డిక్యూ. మరి ఈ రెండు భుజాల మధ్య కోణము సమానము అయితే ఏంటిది, ఏమనొచ్చు, దీనే భూ సర్వసమాన నియమం ప్రకారం అంటే ఎస్ఏఎస్ ప్రకారము, ఎస్ఏఎస్ ప్రకారం త్రిభుజము ఏబిసి సర్వసమానము టు కాంగ్రియన్స్ టు త్రిభుజము డిపిబి, ఎందుకు, బై ఎస్ఏఎస్ కాంగ్రియన్సీ రూల్. మనం ఇంత ముందుకు చెప్పుకున్నాము, ఈ సిద్ధాంత నిరూపణకు ఉపయోగపడేది భుజము కోణము భుజము సర్వసమాన నియమం అని ఎస్ఏఎస్ కాంగ్రియన్సీ రూల్ అని ఇక్కడ ఉపయోగించాము. అంటే ఏబిసి ఈస్ కాంగ్రియన్స్ టు డిపిక్యూ. అంటే దాని నుంచి మనం ఏం రాయొచ్చు, కాంగ్రియన్స్ అంటే ఏంటి, సదృశ్య కోణాలు సమానము సదృశ్య భుజాలు సమానం. కాబట్టి మనకు అవసరము ఏదైతే అవసరమో అది తీసుకుందాం. ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ డిపిబి అంటున్నాం. అంటే యాంగిల్ బికి కరస్పాండింగ్ యాంగిల్ ఏది, డిపిబిలో యాంగిల్ డిపిబి, ఈ యాంగిల్ ఏమని చదవాలి, యాంగిల్ డిపిబి అనమాట. ఈ యాంగిల్ సమానము. మరి మనకేమి ఇవ్వడం జరిగింది, దత్తాంశంలో ఏమి ఇవ్వడం జరిగింది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అని ఇవ్వడం జరిగింది మొదట. మరి ఈ రెండు అంశాల నుంచి చూడండి, ఈ రెండు అంశాల నుంచి యాంగిల్ బి అనేది యాంగిల్ డిపిబికి, ఎందుకు, ఈ రెండు కాంగ్రెన్సీ కాబట్టి సదృశ్య కోణ కరస్పాండింగ్ యాంగిల్స్ సమానము. మరి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈ అనేది ఇదేమో దత్తాంశంలో ఇవ్వబడింది. ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు అంటే therefore యాంగిల్ డిపిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఈ కోణము సమానము, ఈ కోణం ఆ కోణం సమానం అయితే therefore ఇవి ఏంటివి సమానమైతే ఏమని రాయొచ్చు, PQ parallel to EF. therefore ఈ రెండింటి వల్ల మనం ఏం రాయొచ్చు, PQ parallel to PQ అనేది EF కి ప్యారలల్ గా ఉంటుంది. ఎందుకు, సదృశ్య కోణాలు సమానమైనవి. ఈ రెండు సరళరేఖలు అనుకుంటే ఇది తిర్యక రేఖ అనుకున్నట్లయితే సదృశ్య కోణాలు సమానమైనవి అంటే ఇది PQ parallel to EF అని రాయవచ్చు. సదృశ్య కోణం కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి సదృశ్య కోణాలు సమానము. కావున నేను ఏం తీసుకున్నాను, PQ parallel to EF అని తీసుకున్నాను. మరియు ఇప్పుడేంటి, PQ parallel to EF అయితే త్రిభుజము DEF లో త్రిభుజము చూడండి, DEF లో ఏమైంది, PQ parallel to EF అయితే మనము
ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుంచి ఏమని రాయొచ్చు, డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై క్యూఎఫ్ అని రాసుకోవచ్చు. డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై క్యూఎఫ్. డిక్యూ బై క్యూఎఫ్ అంటే ఏంది, ఇది ఒక త్రిభుజములో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది కదా. అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని అనుసరించి మనం ఏం రాయొచ్చు, డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై క్యూఎఫ్. నేను స్టార్టింగ్ లో ఏం చెప్పాను, డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై క్యూఎఫ్ అయినా రాసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకేమైనా రాసుకోవచ్చు. దీని నుంచి డైరెక్ట్ గా నేను రాస్తున్నాను. ఏమని రాస్తున్నానంటే డిపి బై దీని నుంచి డిపి బై డిఈ రాస్తున్నాను. మన ఎందుకు నేను స్టార్టింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం రాస్తున్నాను, డిక్యూ బై డిఎఫ్ అని రాస్తున్నాను. డిక్యూ బై డిఎఫ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి చెప్పండి, మనము స్టార్టింగ్ లో ఏమనుకున్నాము, ఇది కన్స్ట్రక్షన్ ఎలా తీసుకున్నాం, ఏబి ఈజ్ ఈక్వల్ డిపి అయ్యే విధంగా, ఏసీ ఈజ్ ఈక్వల్ ఏక్యూ అయ్యే విధంగా తీసుకున్నాం కదా. అంటే డిపి ప్లేస్ లో ఏం రాయాలి, డిపి ప్లేస్ లో ఏబి ఈజ్ ఈక్వల్ డిపి బదులు ఏబి రాయాలి, డిక్యూ బదులు ఏం రాయాలి, ఏసీ రాయాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నా. డిపి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ. మరి డిక్యూ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి, ఏసీ రాయాలి. ఏసీ బై డిఎఫ్. చూడండి ఏసీ బై డిఎఫ్. ఇప్పుడు ఏమైంది, ఏబి బై డిఈ ఇజ్ ఈక్వల్ ఏసీ బై డిఎఫ్. అనురూప భుజాల నిష్పత్తులు, దీని యొక్క అనురూప భుజం ఇది ఇజ్ ఈక్వల్ ఇది అనే యొక్క అనురూప భుజం ఇది 2 సమానం అయిపోయినాయి. ఇంకా మనం ఏం చేయాలంటే ఇదే విధంగా మనం ఏమని నిరూపించాలి, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్ అని నిరూపించాలి. చూడండి ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ ఏసీ బై డిఎఫ్ వచ్చింది, మళ్ళీ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్ వచ్చింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అన్నప్పుడు ఏమైతే 3 కూడా సమానమే కదా. దీని నుంచి ఏమన్నా రాయొచ్చు, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. మనం ఇదే కదా నిరూపించాల్సింది. అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానమైంది. అంటే అనురూప కోణాలు సమానము. ఏ సందర్భంలో, ఏబి లెస్ దెన్ డిఈ అయినప్పుడు అనురూప కోణాలు సమానము, అనురూప భుజాలు నిష్పత్తి సమానమైంది. అనురూప భుజాల నిష్పత్తి సమానమైంది కాబట్టి త్రిభుజము ఏబిసి సిమిలర్ టు త్రిభుజము డిఈఎఫ్ అని రాయవచ్చును. ఇప్పుడు రెండవ సందర్భాన్ని తీసుకుందాం. రెండవ సందర్భానికి దీన్ని నిరూపిద్దాం, సిద్ధాంతాన్ని. ఏంటి రెండవ సందర్భము, ఏబి ఈజ్ ఈక్వల్ డిఈ. అంటే త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్ లో ఏబి భుజము డిఈకి సమానమైనప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ అయినా అంటే మనకేం తెలుసు, త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఎఫ్ లలో త్రిభుజము ఏబిసి త్రిభుజము డిఎఫ్ లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అనురూప కోణాలు సమానం కదా, యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, నెక్స్ట్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. మరి ఇప్పుడు సందర్భం ఏం తీసుకున్నాం, ఏబి ఈజ్ ఈక్వల్ టు డి అని తీసుకున్నాం. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ. ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ. ఒకసారి చూడండి నేమని రాస్తున్నా, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. చూడండి ఏమవుతుంది,
కోణము భుజము కోణము ఈ రెండు కోణాలు అనురూప కోణాలు సమానం. ఈ రెండు అనురూప కోణాలు సమానము. అంటే అనురూప అంటే సదృశ్య భుజము సమానమైంది. అంటే ఏంది? కోణము భుజము కోణము సర్వసమానత నియమం ప్రకారము ఏమవుతుంది? త్రిభుజం ఏబిసి ఈజ్ కాంగ్రుయెన్స్ టు త్రిభుజం డిఎఫ్. Therefore మనం ఏం రాయొచ్చు? త్రిభుజము ఏబిసి ఈజ్ కాంగ్రుయెన్స్ టు త్రిభుజము డిఈఎఫ్. ఎందుకు? ఇక్కడ ఉన్న కోణము ఈ కోణానికి సమానం, ఈ భుజము ఈ భుజానికి సమానం, ఈ కోణము ఈ కోణానికి సమానం. డిఎఫ్ సిన్స్ ఏంటిది? కోణము భుజము కోణము అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ సర్వసమాన కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం, యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం మనము ఈ రెండు త్రిభుజాలు కాంగ్రుయెంట్ ఉన్నాం, సర్వసమానాలు అని చెప్తున్నాం. ఇప్పుడు ఏమని రాయొచ్చు? ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అంటే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతున్నాయంటే ఏంది? సదృశ్య భుజాలు సమానము, సదృశ్య కోణాలు సమానం. అంటే ఏబికి సదృశ్య భుజము, త్రిభుజం ఏబిసిలో ఏబికి సదృశ్య భుజము త్రిభుజం డిఎఫ్ లో ఏమవుతుంది? డిఈ. ఏబికి సదృశ్య భుజము డిఎఫ్ లో డిఈ అవుతుంది. బీసీకి సదృశ్య భుజము డిఎఫ్, ఇంకా ఏసీకి సదృశ్య భుజం ఏమవుతుంది? డిఎఫ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, therefore AB by DE is equal to BC by is equal to AC by DF. ఏమవుతున్నాయి? అనురూప భుజాల నిష్పత్తి సమానం అవుతుంది. అంటే ఏంటి? ఏమైంది? అనురూప కోణాలు సమానము, అనురూప భుజాల నిష్పత్తి సమానము. కాబట్టి therefore AB is equal to DE అనే సందర్భంలో ఏమైతుంది? త్రిభుజము ABC సిమిలర్ టు త్రిభుజము డిఈఎఫ్ అవుతుంది. ఇప్పుడు మూడవ సందర్భాన్ని తీసుకొని నిరూపిద్దాం. ఏంటి? ఏబి గ్రేటర్ దాన్ డి అనేది మూడవ సందర్భం. అంటే ఏబి అనేది డిఈ కన్నా పెద్దగా ఉంది. ఆ సందర్భంలో ఏ విధంగా నిరూపించాలో చూద్దాం. అంటే ఏం చేయాలి? డి అనేది ఏబి కన్నా చిన్న ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే డిపి ఈజ్ ఈక్వల్ అంటే డిపి ఈజ్ ఈక్వల్ ఏబి అయ్యే విధంగా, డిక్యూ ఈజ్ ఈక్వల్ ఏసీ అయ్యే విధంగా ఏం చేయాలి? ఈ డిఈని పి వరకు, డిఎఫ్ ను క్యూ వరకు పొడిగించి పి కామా క్యూలని కలపాలి. అంటే మూడో సందర్భంలో ఏం చేస్తున్నాము? ఏబి అనేది డిఈ కన్నా పెద్దది కాబట్టి డిఈని పొడిగిస్తున్నాను. ఎలా? ఎంతవరకు పొడిగించాలి? ఏబికి సమానమయ్యేంత వరకు డిఈని పొడిగిస్తే పి వరకు పొడిగించినప్పుడు డిపి ఈజ్ ఈక్వల్ టు ఏబికి సమానం అవుతుంది. డిఎఫ్ ను క్యూ అనే బిందు వరకు పొడిగిస్తే ఈ డిక్యూ అనేది ఏసీకి సమానం అవుతుంది. తర్వాత ఏం చేయాలి? సమానం అప్పుడు పొడిగించిన తర్వాత పొడిగించి మరియు ఈ పి కామా క్యూ బిందువులని కలపాలి. ఇప్పుడు త్రిభుజం ఏబిసి త్రిభుజం డిపిక్యూలను తీసుకుందాం. త్రిభుజము ఏబిసి కామా త్రిభుజము డిపిక్యూ లో ఒకసారి చూసినట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? ఏబి అనేది డిపి. నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము? యాంగిల్ డి, అనురూప కోణం కాబట్టి. తర్వాత ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఈ భుజము డిక్యూకి సమానము, డిక్యూకి సమానం. చూడండి, భుజము ఇక్కడున్న భుజానికి, ఈ కోణము ఇక్కడున్న కోణానికి సమానమైంది. మళ్ళీ ఈ భుజము ఈ డిక్యూ అనే భుజానికి సమానం అయిపోయింది. కాబట్టి మనం ఏమనొచ్చు? ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు? త్రిభుజము ఏబిసి ఈజ్ కాంగ్రుయెన్స్ టు ఏబిసి ఈజ్ కాంగ్రుయెన్స్ టు త్రిభుజము డిపిక్యూ. ఏంటి ఇది? ఏ కాంగ్రుయెన్సీ రూలు ఏంటి? ఎస్ ఏ
ఎస్ భుజము కోణము భుజము కాంగ్రెన్స్ రూల్ ఎస్ ఎస్ ఏ ఏ ఎస్ ఎస్ కాంగ్రెన్సీ రూల్ ప్రకారము మనం ఏం చేసాము ఇవి సర్వసమానాలని రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమని రాయొచ్చు త్రిభుజం ఏబిసి త్రిభుజము డిఈపిలో డిఈఎఫ్ లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ మరియు మరి ఇంతకుముందుకి ఏమని వచ్చింది ఈ త్రిభుజం ఏబిసి త్రిభుజం డిపిక్యూలు సర్వసమానం అనుకున్నప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి కదా. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి యాంగిల్ పి. ఎందుకు త్రిభుజం ఏబిసి త్రిభుజం డిపిక్యూలు సర్వసమానం కాబట్టి సదృశ్య కోణాలు సమానము. ఈ సదృశ్య కోణాలు ఇక్కడ సదృశ్య కోణాలు ఇవేమో ఇది దత్తాంశం నుండి ఇదేంటిది ఇది ఎందుకు తీసుకున్నాము దత్తాంశం నుండి ఇదేమో దత్తాంశం నుండి తీసుకున్నాము. ఇవి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి ఎందుకు అనుకుంటాము త్రిభుజం ఏబిసి త్రిభుజం డిపిక్యూలు ఇప్పుడు మనం ఏమన్నాము సర్వసమానం అన్నాము కాబట్టి దీని నుంచి ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి అంటే దాని అర్థమైంది యాంగిల్ ఈని ఇక్కడ రాసేటప్పుడు ఈ ఒకే త్రిభుజంలో ఉన్న రెండు కోణాలు కాబట్టి ఈని 3 అక్షరాలు చూద్దాం అంటే therefore DEF is equal DPQ రెండు సమానం అవుతున్నాయి. ఎందుకు ఈ యాంగిల్ బి అనేది యాంగిల్ ఈకి సమానమైంది అనురూప కోణాలు సమానం అవ్వడం ద్వారా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈ మరియు త్రిభుజం ఏబిసి ఈజ్ కాంగ్రెన్స్ టు త్రిభుజం డిపిక్యూ అనడం ద్వారా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి. ఇది ఈ కోణం ఈ కోణానికి సమానం అవుతుంది ఇదే కోణం ఈ కోణానికి సమానం అవుతుంది అన్నప్పుడు ఈ రెండు కోణాలు సమానం అవుతాయి. అంటే ఏమన్నా రాసిన యాంగిల్ డిఎఫ్ దీని యాంగిల్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ డిపిక్యూ అని రాశాను. అంటే ఈ అప్పుడు ఏమవుతుంది ఈ కోణం సమానం అవ్వడం వల్ల దీని నుంచి ఏమన్నా రాయొచ్చు ఈఎఫ్ అనేది ప్యారలల్ టు పిక్యూ. ఎందుకు సదృశ్య కోణాలు సమానం. ఇక్కడ తిర్యక్ రేఖ సదృశ్య కోణాలు ఓకే ఈఎఫ్ ప్యారలల్ టు పిక్యూ. ఇప్పుడు ఈఎఫ్ ప్యారలల్ టు పిక్యూ కాబట్టి ఈఎఫ్ ప్యారలల్ టు పిక్యూ మనం ఏమని రాయొచ్చు ఈ బై ఈపి అనే దాని బదులు నేను ఏం చేస్తున్నా డైరెక్ట్ గా డిఈ బై డిపి అని తీసుకుంటున్నా. డిఈ బై డిపి ఈజ్ ఈక్వల్ డిఎఫ్ బై డిక్యూ. మనము ఎందుకో ముందే చెప్పాను డిఈ బై డిపి ఈజ్ ఈక్వల్ డిఎఫ్ బై డిక్యూ ఎందుకు రాశాను అనేది ముందు మన సిద్ధాంత ప్రారంభానికి ముందే నేను చెప్పాను. చూడండి ఇక్కడ డిఈ బై డిపి ఈజ్ ఈక్వల్ డిఎఫ్ బై డిక్యూ అంటే ఇక్కడ డిపి ఈజ్ ఈక్వల్ మనకి ఇంత ముందుకు ఏమని తెలుసు డిపి ఈజ్ ఈక్వల్ ఈ రెండు త్రిభుజాలు కాంగ్రుయెన్స్ అవ్వడం వల్ల ఏమన్నాము సదృశ్య భుజాల సమానం ఏబి ఈజ్ ఈక్వల్ ఏపీ అయ్యేటట్లే కదా అనుకున్నాము పొడిగించినాం కదా. అంటే డిపి ప్లేస్ ఏమని రాదాం ఏబి రాదాం. డిఈ బై డిపి ప్లేస్ ఏమని రాదాం ఏబి. ఇక్కడ నుంచి చూడండి డిపి ఈజ్ ఈక్వల్ ఏబి అని డిక్యూ ఈజ్ ఈక్వల్ ఏసీ అని డిపి ఈజ్ ఈక్వల్ టు ఏబి. నెక్స్ట్ డిఎఫ్ బై డిక్యూ అంటే ఏసీ. అంటే దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై అంటే చూడండి ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ వచ్చింది 1 అనుకుందాం. సిమిలర్ ఇదే విధంగా ఏమని ప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ బీసీ బై
ఈఎఫ్ అని నిరూపించవచ్చును అని నిరూపించు. ఈ సెకండ్ 2 అనుకుంటే ఇప్పుడు 1 మరియు 2ల ద్వారా ఏమైపోయినవి? అనురూప భుజాల నిష్పత్తి సమానము. కాబట్టి therefore AB by DE is equal BC by EF is equal ఏమరాయచ్చు? AC by DF. అంటే ఏమైపోయింది? అనురూప కోణాలు సమానము, అనురూప భుజాల నిష్పత్తి సమానం. అంటే అప్పుడు ఏమైతుంది? త్రిభుజం ABC, therefore త్రిభుజము ABC సిమిలర్ టు త్రిభుజము DEF. ఓకే, ఇప్పుడు 3 సందర్భాల్లో మనము నిరూపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.